నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ మాత్రమే అందజేయడం జరిగింది. ఇప్పటి నుండి ఆన్లైన్ ఫ్రీ క్లాసులు కూడా అందజేయడానికి మేము ముందుకు వస్తున్నామండి. ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీగా మీకు ఆన్లైన్లో క్లాసులు కూడా అందజేస్తున్నాము. దానికి మీరందరి సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ చాలామంది మొన్నటి నుండి ఏమడుగుతున్నారంటే, టెట్కు సంబంధించినటువంటి సిలబస్ చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో కెమెరా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం బోర్డు పైన అనుకున్నాను, కానీ చేతికి గాయం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇప్పుడు ఈ వీడియోలో టీఎస్ టెట్కు సంబంధించినటువంటి పేపర్ 1కు సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, గతంలో ఏ విధంగా ఇచ్చాడు, ఇప్పుడు రాబోయేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2016లో ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఇక్కడ మనకు కనిపించేటువంటి సిలబస్ మనకు పూర్తిగా ఇంగ్లీష్లో వస్తుందండి. తెలుగు లాంగ్వేజ్ ఒక్కటి తెలుగులో తప్ప మిగతా టోటల్ అన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి. అయితే నేనేం చేశానంటే, ఇంగ్లీష్లో చాలామంది సార్ అర్థమవుతలేదు, అవేంటో తెలుస్తలేదు, కొద్దిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరు అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళకు అనుగుణంగా నేను తెలుగులో నా సొంతంగా ఈ విధంగా తయారు చేశాను. ఇంగ్లీష్లో ఉండే అటువంటి అంశాలన్నింటిని తీసుకొని ఒక్కొక్క దాన్ని తెలుగులో ఏమంటారు దాన్ని అని నేను ఇంగ్లీష్లో తయారు చేశాను. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ కూడా మీకు ఇచ్చేస్తా. అండ్ ఇప్పుడు చదివే విధానం అండ్ టెట్లో ఉండే అటువంటి ప్రశ్నలు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి, వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు సిలబస్ను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఫస్ట్ మనకు నేను ఇంగ్లీష్లో చూపిస్తాను, ఎందుకంటే మనకు ఇంగ్లీషే ప్రామాణికము, తెలుగు అనేది జస్ట్ మనకు అర్థం కావడానికి మాత్రమే. ఇక్కడ మనకు ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. అంటే సైకాలజీ అంటాం మనం సింపుల్గా. సైకాలజీలో 30 మార్కులు ఉంటాయి. ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అండ్ పెడగాజికల్ కన్సర్న్స్, ఈ విధంగా 3 టాపిక్స్ 3 రకాలుగా డివైడ్ చేసి అందులో సబ్ టాపిక్స్ కూడా ఇచ్చాడు. సేమ్ ఇవే అంశాలను మనం తెలుగులో చూసినట్లయితే పిల్లల అభివృద్ధి, ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ సబ్ టాపిక్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది. అండ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నదాన్ని నేర్చుకోవడము. అండ్ మూడోది వచ్చేసి పెడగాజికల్ కన్సర్న్స్, ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఈ విధంగా నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. ఇందులో నుంచి మనకు 30 మార్కులు అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అండి. ఈ లాంగ్వేజ్లు 2 ఉంటాయి, ఫస్ట్ తెలుగు తర్వాత ఇంగ్లీషు. ఈ లాంగ్వేజ్లలో అండ్ వచ్చే సబ్జెక్టులలో 2 రకాలుగా వర్గీకరిస్తాడు 30 మార్కులను. 2 రకాలుగా అంటే విషయానికి 24 మార్కులు ఇస్తాడు అండ్ మెథడాలజీకి 6 మార్కులు కేటాయిస్తాడు. ఈ తెలుగు విషయంలో మనకిచ్చినటువంటి అంశాలు ఏంటంటే 24 మార్కులకు విషయం ఉంటుంది కదా, ఇందులో పఠనావగాహన, ఇందులో పద్యం ఉంటుంది, గద్యం ఉంటుంది. అండ్ తెలంగాణ సాహిత్యం సంస్కృతి, ప్రాచీన ఆధునిక 2 రకాలైనటువంటి సాహిత్య సంస్కృతులు ఉంటాయి. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ వచ్చేసి తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాల్లోని ఇతర రచనలు, పాఠ్యపుస్తకాలు మొత్తం చదవాల్సి ఉంటుంది మీరు, కొత్త పాత అన్నీ కలిపి, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసిండు. నెక్స్ట్ వచ్చే అటువంటి టెట్లో కూడా ఇదే విధమైనటువంటి సిలబస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే పుస్తకాలు మారనన్ని రోజులు సిలబస్ కూడా మారది. సో ఇప్పుడు కొత్త పుస్తకాలు వచ్చినాయి కాబట్టి కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు రాసేవాళ్ళు. సో పాతవి కొత్తవి అన్నింటినీ కలిపి మనకు టెట్ నిర్వహించే అవకాశాలు 100% ఉన్నాయి. సో మీరు ఎవరైనా కూడా ఏ పుస్తకాలు చదవాలనే క్వశ్చన్ను ఇక పక్కన పెట్టేసేయండి. పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు, పాత వాళ్ళు కొత్త పుస్తకాలు చదవాల్సిందే, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు పాత పుస్తకాలు కూడా చదవాల్సిందే. అన్ని బుక్స్ ఒక పుస్తకంలో నుంచే డైరెక్ట్ కాకుండా పూర్తిగా మీకుండే అవగాహనను టెస్ట్ చేసే విధంగా టెట్ ఉంటుంది అనేది 100% వాస్తవం. కాబట్టి మీకు ప్రతి దానిపైన పూర్తి నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇక్కడ కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు ఈ విధమైనటువంటి అంశాల గురించి అడుగుతాడు. తర్వాత పదజాలం, ఈ పదజాలంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు, ఈ విధమైనటువంటి వీటి గురించి అడుగుతాడు. తర్వాత భాషాంశాలు, ఈ భాషాంశాలలో కొన్ని గురించి మనం కొన్ని క్లాసులు చెప్పుకున్నాం మన దాంట్లో. నేను మళ్ళీ భాషాంశాల పైన పూర్తిగా ఇవన్నింటి గురించి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా. కొద్దిగా చేతికి నొప్పి ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నా. కనీసం ఈ విధంగానైనా పీడిఎఫ్లోనైనా వివరించే ప్రయత్నం చేస్తా. ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్తులు, పరుషాలు, భాషాలింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు, సమాపక, అసమాపక క్రియలు ఉంటాయి. మళ్ళీ ఇందులో వాక్యాలు రకాలు, ఆశ్చర్యార్థక, విద్యార్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యార్థక, నిషేధార్థక, ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మరి, ఛందస్సు, అలంకారాలు, అర్థ విపరిణామం. చూడండి, ఇన్ని అంశాలపైన మనకు తెలుగులో అడుగుతాడు. వీటికి పూర్తిగా మనకు 24 మార్కులు ఉంటాయి. దీన్ని విషయం అంటారు. ఈ విషయంలో
మనకు కంటెంట్ అంటాం కదా, కంటెంట్లో 24 మార్కులు. తర్వాత బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించి 6 మార్కులు ఉంటాయి. మెథడాలజీ పుస్తకంలో ఉండేటువంటి అన్ని అంశాలను చదవాల్సింది. ఇక్కడ చూడండి కొన్ని మనకు మెథడాలజీ కొత్త పుస్తకాలలో ఇన్ని అంశాలు ఉండవు, జాగ్రత్తగా చూసుకోండి మీరు. మెథడాలజీ కూడా కొత్త పుస్తకము పాత పుస్తకం 2 రకాలు ఉన్నాయి, 2 పుస్తకాలు చదవాల్సిందే. కొన్ని కొత్త పుస్తకంలో ఉన్నాయి కొన్ని అంశాలు పాత పుస్తకంలో ఉన్నాయి. 2 పుస్తకాలు మీ దగ్గర ఉంటేనే ఇక్కడ ఉండేటువంటి టెట్ సిలబస్లో ఉండే అంశాలన్నీ కవర్ అవుతాయి. దయచేసి గమనించండి, ఇక్కడ ఏదో ఒక పుస్తకం తీసుకొని చదివితే మీకు పూర్తిగా కవర్ కావు, గమనించండి. అండ్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో కూడా పూర్తిగా 30 మార్కులు ఉంటాయి. 30 మార్కులు కంటెంట్కు 24 మార్కులు ఉంటాయి, మెథడాలజీకి 6 మార్కులు ఉంటాయి. ఇందులో కంటెంట్లో మనకు 16 ఐటమ్స్ ఇచ్చాడు పూర్తిగా. పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, యూస్ ఆఫ్ ప్రేసెస్, కాంప్రహెన్షన్, కంపోజిషన్, vocabulary, meaning of idiomatic expressions, correction of sentences, sequencing of the sentences in the given paragraph, error identification within a sentences. ఇందులో మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది, మళ్ళీ క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని అర్థం కాకుండా ఉంటాయి. సీక్వెన్సింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్, అంటే పారాగ్రాఫ్లో కొన్ని సెంటెన్సెస్ను అక్కడొకటి ఇచ్చి సీక్వెన్స్ గీయమంటాడు. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ద సెంటెన్స్, ఒక సెంటెన్స్లో కొన్ని ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ వాటిని మార్చిస్తాడు, వాటిని సరిచేయమంటాడు. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి, ఖచ్చితంగా అన్నిటిపైన అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. 24 మార్కులు, 16 అంశాలు. అండ్ మెథడాలజీలో మనకు పూర్తిగా ఇంగ్లీష్ మెథడాలజీ పుస్తకం చదివితే సరిపోతుంది. ఈ అంశాలు ఇంగ్లీష్ మెథడాలజీ పుస్తకంలో ఉన్నాయా లేదా చూసుకోండి, మీ దగ్గర ఉండే అటువంటి పుస్తకంలో, అది కొత్తదైనా పాతదైనా. ఒకవేళ లేకపోతే మీ దగ్గర కొత్తది ఉంటే అందులో లేవనుకోండి, పాతది కొనుక్కోండి. మీ దగ్గర పాతది ఉండి అందులో ఈ అంశాలన్నీ లేవనుకోండి, కొత్తది కొనుక్కోండి. సో మెథడాలజీని పూర్తిగా కవర్ అయ్యే విధంగా మీరు పుస్తకాలను సేకరించుకొని పుస్తకాలు చదివితే బాగుంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలు ది బెస్ట్. టీచర్ ఉద్యోగాల కోసం ఎవరైనా కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు ది బెస్ట్. తెలుగు అకాడమీ పుస్తకాల తర్వాతనే మిగతా మెటీరియల్ ఏదైనా కూడా మీరు సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవడం అనేది ఉత్తమం. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో కూడా, మ్యాథ్స్లో కూడా 30 మార్కులు ఉంటాయి, కంటెంట్కు 24 మార్కులు అండ్ మెథడాలజీకి 6 మార్కులు ముందు చెప్పుకున్నట్టుగానే. ఈ మ్యాథమెటిక్స్లో చూడండి చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ చదువుకుంటూ పోతేనే మనకు టైం ఎక్కువ అవుతుంది. సో హెడ్డింగ్స్ చెప్తాను. సంఖ్యా వ్యవస్థ, భిన్నాలు అండ్ అంకగణితము, జ్యామితి. చూడండి ఇక్కడ మనకు చాలా అంశాలు మనకు 5th క్లాస్ వరకు చెప్పేటువంటి పుస్తకాలలో దొరకవు. కొలతలు, డాటా అప్లికేషన్స్, బీజగణితం. అంటే మరి దొరకకపోతే ఏం చేయాలి మరి అని డౌట్ రావచ్చు. ఏం లేదండి, మనకు ఈ అంశాలపైన పూర్తి అవగాహన ఉండాలి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి పుస్తకాలన్నిట్లలో ఈ సంఖ్యా వ్యవస్థ కానీ, భిన్నాలు కానీ, అంకగణితం కానీ, జామితి కానీ, కొలతలు, డాటా అప్లికేషన్స్, బీజగణితం, ఈ అంశాలను 10వ తరగతి వరకు ఉండే పుస్తకాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని సేకరించుకొని మనం చదవాలి. అంటే మనం చదివేటువంటి అంశం అనేది 10వ తరగతి వరకు కంటిన్యూస్గా ఉండే అటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో చదివితే మనకు దీనిపైన ఒక అవగాహన అనేది వస్తుంది. బీజగణితం పైన కానీ, డాటా అప్లికేషన్స్, కొలతలు, జామితి, అంకగణితం, భిన్నాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే చూడండి, మీకు ఇంగ్లీష్లో అయితే ఈజీగా ఉంటుంది. చూడండి, నంబర్ సిస్టము, ఫ్రాక్షన్సు, అరిథమెటిక్, ఈ విధంగా జామెట్రీ. ఈ జామెట్రీ అనేది మనకు ప్రైమరీ లెవెల్లో తక్కువ ఉంటుంది. మనం ప్రైమరీ లెవెల్లో బోధించేటువంటి టీచర్కు హయ్యర్ క్లాస్కు ఉండేటువంటి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రైమరీ లెవెల్లో బోధిస్తాం. కాబట్టి 10వ తరగతి వరకు ఉండే అంత హార్డ్గా మనల్ని క్వశ్చన్స్ అడిగేటువంటివి ఉంటాయి. ఆల్జిబ్రా కానీ, ఈ మెజర్మెంట్స్ కానీ, ఇవన్నిటికి సంబంధించి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఇంగ్లీష్లో చూసుకోండి. కాకపోతే కంటిన్యూస్గా 10వ తరగతి వరకు ఉండేటువంటి పుస్తకాలను చదవడం అనేది ఉత్తమం. ఈ టాపిక్స్ మాత్రమే. మరి 10వ తరగతి పుస్తకాలు తీసుకుంటే అందులో ఇవి కాక వేరేగా ఉంటాయి, ఆ వేరే వాటిని చదవవలసిన అవసరం లేదు. సిలబస్లో ఉండేటువంటి అంశాలను మాత్రమే చదవాలి. ఇందులో మళ్ళీ ఇక్కడ చూడండి, కొలతలు అని అంటే పొడవు, బరువు, సామర్థ్యం, సమయం, ప్రామాణిక యూనిట్లు, వీటన్నిటిపైన గ్రిప్ ఉండాలి. బీజగణితం అంటే మళ్ళీ బీజగణితం ఏం చదవాలి? బీజగణితంలో చాలా ఉంటాయి మళ్ళీ 10వ తరగతిలో, 10వ తరగతి లోపు, 10వ తరగతి వరకు అవన్నీ అవసరం లేదు. బీజగణితం పరిచయము, సాధారణ సమీకరణాలు, ఒక వేరియబుల్లో సరళ సమీకరణం పరీక్షించడం ఎలా, ఘాతాంకాలు మరియు శక్తులు, బీజగణిత వ్యక్తీకరణలు, సంకలనము, వ్యవకరణము, గుణకారము, విభజన, ఈ విధంగా. ఇంతకు మించి వేరే ఉంటే అవి చదవాల్సిన అవసరం లేదు. మన
సిలబస్లో ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలను 10వ తరగతి వరకు చదవాలి. సో దీని తర్వాత మ్యాథమెటిక్స్ మెథడాలజీకి మనకు 6 మార్కులు ఉంటాయి. మెథడాలజీ పుస్తకం పూర్తిగా చదవాలి. ఇందులో ప్రధానంగా మనం చేసేటువంటి అచీవ్మెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఎక్కువ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. సిసిఈ మెథడ్లో మనం అడిగేటువంటి క్వశ్చన్స్ పిల్లల్ని మనం ఏ విధంగా టెస్ట్ చేస్తామనే దానిపైన ఎక్కువ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. చెప్పడం అండ్ వాళ్ళని టెస్ట్ చేయడం, చెప్పడం అనేది మనం ఏ విధంగా చెప్తామనే దానిపైన, మరియు టెస్ట్ చేయడం ఏ విధంగా టెస్ట్ చేస్తామనే దానిపైన ఎక్కువ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి, చూసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దీనికి 30 మార్కులు ఉంటాయి. కంటెంట్కి 24 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు. ఈ కంటెంట్ విషయంలో చూడండి, మనకు పూర్తిగా సిలబస్ పైనే ఆధారపడి కాకుండా ఇతర అంశాలను కూడా మనము చదివే అవకాశం అనేది ఇందులో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది జనరల్ సైన్స్, మనం జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ అంటాం కదా, అలాంటిది అనమాట ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే. పరిసరాల విజ్ఞానం, పరిసరాల నుంచి మనం తెలుసుకునేటువంటి పరిసరాల విజ్ఞానం. ఇది ఒకసారి ఇంగ్లీష్లో చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇందులో మై ఫ్యామిలీ, వర్క్, ప్లే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అవర్ ఫుడ్, షెల్టర్, ఎయిర్, ఎనర్జీ, వాటర్, ఈ విధంగా ఉంటుంది. అదే తెలుగులో చూసుకున్నట్లయితే నా కుటుంబం, పని, ఆట, మన పరిసరాల్లోని మొక్కలు, జంతువులు, మన ఆహారం, నివాసం, గాలి, శక్తి, నీరు, ఈ విధంగా మనకు మొత్తం బయాలజికల్గా అండ్ ఫిజికల్గా అన్ని రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి ఉంటుంది. ఇందులో సోషల్గా కూడా కొన్ని ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, మన రాష్ట్రం తెలంగాణ, భారత రాజ్యాంగం, భద్రత, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీసు ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాల గురించి అడుగుతాడు. ఇందులో మళ్ళీ ప్రతి అంశం గురించి కూడా మీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సో వీటన్నింటిని కవర్ చేసేటువంటి పుస్తకాలు కొనుక్కోండి. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోతుంది. పాత పాఠ్య పుస్తకాలు, కొత్త పాఠ్య పుస్తకాలు. కొత్త పాఠ్య పుస్తకాలలో అంత పెద్ద సమాచారం లేదు అని అనిపిస్తుంది. పాత పాఠ్య పుస్తకాలు చదివితే చాలా అంటే చాలా సమాచారం ఉంది. పాత పాఠ్య పుస్తకాలు ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకోండి, బాగుంటాయి. దీని తర్వాత 6 మార్కులు మెథడాలజీకి ఉంటుంది. 6 మార్కులు మెథడాలజీకి చదువుకోండి. ఈ విధంగా 24+6, 24+6 ఉంటాయి, ఒక సైకాలజీకి తప్ప. సో సిలబస్కు సంబంధించినటువంటి అనాలిసిస్ అయితే ఇది పూర్తిగా సిలబస్కు సంబంధించి ఏ అంశాన్ని చదవాలి అనే దాని గురించి సిలబస్కు సంబంధించి మాత్రమే, కాబట్టి సిలబస్ అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 సిలబస్కు సంబంధించినటువంటి అనాలిసిస్ పూర్తిగా చూద్దాం. అండ్ వీటి లింక్స్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదంటి విషయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.